ప్రకటన 21:3 నుంచి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏడిపిస్తాడు, కొడతాడు, తిడతాడు, షాడిస్ట్ భర్త అనుందా? ఆయన వారి ప్రతి కన్నీటి భాష బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, చంపడు, దుఃఖమైనను ఏడ్పు అయినను వేదనైనను ఇక ఉండదు. ఆ గిల్లి ఏడిపించే భర్త, తాగి తిట్టే భర్త యేసుప్రభు కాడు. వేదన లేదు, దుఃఖము లేదు, మరణమే లేదు. అక్కడికి వెళ్తా ప్రభు నమ్మావు ఉద్యోగం కోసం, మనం ఉండేది ఎక్కడ? అక్కడ. మత్తయి సువార్త 6:9. మీరిలాగున ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఏమండి, పరలోకమందు వ్యాధి ఉందా? దరిద్రం ఉందా? బాధ ఉందా? ఆకలి దప్పుకులు ఉన్నాయా? ఏడుపు ఉందా? మరణం ఉందా? ఏది లేదు. ప్రతి కాడి ఈరోజు ఎరగొట్టుకుంటున్నావు ఈ అభిషేకం ద్వారా. ఆ ట్రాక్ మార్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకమందు ఏమి లేదంట, వ్యాధి లేదు, బాధ లేదు, దరిద్రం లేదు, అప్పులు లేవు, సమస్యలు, ఇరుకులు, కరోనా వైరస్ లేదు, ఇలాంటిది లేదు. అక్కడ నీ చిత్తం జరిగినట్టుగా భూమి మీద కూడా జరుగునుగా కానీ ప్రార్థన చేయాలి. అంటే పరలోకంలో భూమిని మార్చేయాలనుకున్నా మీరు ప్రేయర్ చేయండి అన్నాడు దేవుడు. ఎవరైతే విశ్వాసంలో బలపడి కాడి ఎరగొడతాడో వాళ్ళు పరలోకాన్ని భూమి మీద ఇక్కడ కూడా అనుభవిస్తారు. అందరూ కిందకి వెళ్ళినా వీళ్ళు మాత్రం పైకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 26 ఆ ఏరియా అంతా కాడి మోపబడింది. కరువు 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 కరువు, రాజు కరువు, అదేనా మంత్రులు కరువు, సామాన్యులు కరువు, సైన్యానికి కరువు, భయంకరమైన కరువు వెంబడిస్తుంది. ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అమెరికానో యూకేనో ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, దుబాయ్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. ప్రభు అన్నారు వద్దు, ఇక్కడే ఉండు. ఏ ప్రభా, నేను దీవిస్తాను ఆగన్నాడు. అంతే, ఇస్సాకు దేవుని మాట విని ఉండిపోయాడు. అక్కడ విత్తనం వేశాడు, 100 ప్రతిఫలం పొందాడు. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. వావ్! యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆ మనుష్యుడు గొప్పవాడాయనా? ఎంతగా? అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అందరికీ లాక్డౌన్లు, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పడిపోయింది, జాబులు లేవు, కంపెనీలు క్లోజు, పంటలు లేవు, అదేనా ఎక్స్పోర్టింగ్ లేదు, ఇంపోర్టెడ్ లేదు, ఏమి లేదు, కరువు 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 కరువు, దరిద్రం. ఈయన క్రమక్రమంగా ఆ కరువులో గొప్పడైపోతున్నాడంట. కారణం ఇస్సాకు ఆ కాడిని విరక్కొట్టి పారేశాడు. గట్టిగా చప్పటి కూడా ఏమైపోచుద్దాం. దేవుని వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. అందుకనే దేవుని వాక్యాన్ని వినటమే కాదు, వాక్యము వాక్కుగా మారాలి. వాక్కు రిలీజ్ అయినప్పుడే వాక్యము ఆనాడు జరిగింది. వాక్కు, ఆ వాక్యమును ఇప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్కుగా, ఒక వాగ్దానముగా మార్చి నీకు సొంతంగా ఇవ్వటం, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం. అది ఎత్తిపెట్టి ప్రార్థన చేసావు అనుకోండి, నీ తరతరాల దరిద్రమైన కాడి ఇరిగిపోద్ది, సమస్యలనే కాడి ఇరిగిపోద్ది, వ్యాధులనే కాడి ఇరిగిపోద్ది. అనుమానికి అర్థమవుతుంది. కనుక వాక్యము వాక్కుగా మారాలి. వాక్యము బియ్యము లాంటిది, వాక్కు అన్నము లాంటిది. బియ్యం డైరెక్ట్గా తినేస్తే కడుగునే పోస్తుంది, అరగదు. అరగదని వండుకుని తింటే బియ్యాన్ని, అన్నం అరుగుద్ది, బలం వస్తుంది. అనుమానికి అర్థమవుతుంది. ఎస్, ఈ రెండింటి తేడా 195 మంది క్రైస్తవులకి ఇప్పటికి కూడా తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, చాలా మందికి ఏ సంఘానికి వెళ్ళి తెలియదు. నాది ఇక్కడ పలానా సంఘం, ఆ ఊరు వెళ్ళిన తర్వాత మా డినామినేషన్కే వెళ్తా. మా డినామినేషన్ రూతు గ్రంథం 1:20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక దేవుడు కాడి ఎరగొట్టుకోలేకపోయింది, దేవుడు దుఃఖం కలుగజేశాడట. నన్ను నయోమి అనక మారా అనుడి. ఎందుకని? బెత్లెహేములో కరువు వచ్చింది. అక్కడ ఈ మోయాబు సమృద్ధిగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయింది. ఇస్సాకు కరువు వచ్చింది. ప్రార్థన చేశాడు, ప్రభా నేను ఇక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్దాం అనుకోండి, వెళ్ళమంటావు? వద్దు, ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను బ్లెస్ చేస్తా. అంతే, ప్రార్థన చేశాడు. కాడి విరగొట్టి పారేశాడు. ఆ కరువులో సమృద్ధిని అనుభవించాడు. శత్రువులు అసూయపడేంతకు బ్లెస్ అయిపోయాడు. అక్కడ నయోమి కరువు వచ్చింది. ఆమె అదన్నా నామకార్ధురాలు, ఎక్కడో పచ్చగా ఉంది, వెళ్ళిపోయింది. లోతు సొదొమ గొమొర్రాను చూసి అట్ట వెళ్ళిపోయాడు. అబ్రహాం నుంచి పెట్టి అటు వెళ్ళిపోయాడు నయోమి ఫ్యామిలీ. 3 టికెట్లు వేసిపోయినాయి. కరోనా ఫస్ట్ వేవ్లో ఒక టికెట్, సెకండ్ వేవ్లో ఒక టికెట్, థర్డ్ వేవ్లో ఒక టికెట్, ముచ్చటగా 3 టికెట్లు వేసిపోయినాయి.
ఇంకా 3 టికెట్లు మిగిలినాయి. బతుకు జీవుడా అనుకుంటే పారిపోయి వచ్చేసారు బయటికి. అదేనండి. ఓర్పయం అదే దేశంలోకి వెళ్ళిపోయింది. చావో రేవో బతుకుంటే బలిచాగదంటే ఇక్కడ చేస్తాను. నయోమి అతను ప్రార్థన చేసింది, ఒక గుడ్ న్యూస్ వచ్చింది, రా బెత్లెహేము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కరువు పోయింది రా అనగానే వెళ్ళిపోతూ రూతు కూడా వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. మొత్తం 6గురికి 2 మిగిలారు. 2 టికెట్లు మిగిలినాయి. ఏమి లేనందువల్ల చెప్పాలి, కాడి వెరగొట్టినందువల్ల. ఇస్సాకు ఏం చేశాడు? కరువులో ఉన్నాడు, కాడి వెరగొట్టపాడు. అనేకులకి సమృద్ధికి భోజనం. రాజు కంటే గొప్పవాడైపోయాడు. నువ్వు ఎక్కడున్న కాడిని వెరగొట్టకపోతే నీ బిజినెస్లో అభివృద్ధి ఉండదు, నీకు ఆర్డర్స్ రావు, ప్రాజెక్ట్స్ రావు. నేను చూడగానే అసలు నీకు సక్సెస్ అవ్వ, అక్కడ వద్దులే, ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనిపించేస్తుంది. నువ్వు కాడి ఎరగొట్టుకున్నావా, నీకే కబురు వస్తుంది. ఈ ఆర్డర్ మీకే, ఈ కాంట్రాక్ట్ మీకే, మీకు అర్థమవుతుందా? ఈ జాబ్ మీకే. 500 మంది అటెండ్ అయ్యారు, ఉన్నది ఒకే ఒక పోస్ట్, అది నీకే వస్తుంది, కాడి ఎరగొట్టేసుకున్నావు కాబట్టి. నువ్వు కాడి ఎరగొట్టలేదా, నేను చూడగానే వెళ్ళు. అక్కడ ఇంటర్వ్యూ చేసేవాడు క్రిస్టియనే, మేనేజర్ కూడా క్రిస్టియనే. నేను చూడగానే వీడు దరిద్రుడు, పో, ఇడుకొద్దు జాబ్ వేస్ట్, వీడు నెక్స్ట్ అంటాడు. అంతే తేడా ఇది. చాలామంది అర్థం కాక నా దరిద్రం అండి. కొంతమంది దేవుడు పెట్టి ముళ్ళండి, అందుకని ఈ వ్యాధి అండి, పోస్ట్ కోవిడ్ లక్షణాలండి. వ్యాధి వచ్చింది కొంత అవిశ్వాసం వల్ల. నువ్వు దాన్ని ఏం చేయాలా? ప్రభు ఏం చెప్పారు? ఒక్క దారిని వస్తే 7 దారి మర్చిపోకూడదు. అసలు ఆ వచ్చినన్ని నిదట్లో లేపి అడిగితే చెప్పాలి. నువ్వు ద్వితీయోపదేశకాండం 20:7 నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవన నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు. ఏమండి, ఒకవేళ కరోనా వచ్చినా, ఏదైనా హెచ్ఐవి వచ్చినా, ఒకవేళ ఏదైనా మన దగ్గరికి వస్తానండి, మన కాంపౌండ్ వాళ్ళు తాగ్గానేనంటది 7 దారులు పారిపోవాలట. నీ దేవుడు ఎవరు? జకరియా 2:8. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టిన వాడితో, అదనా తన కనుగుడ్డుని ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకోదలిచాడంట. వీళ్ళు నా బిడ్డలో, వాళ్ళని ముడతావా సైతానా? నీకు అంత దమ్ముందా? ఇగో వాళ్ళని ముట్టావంటే నా కనుగుడ్డును ముట్టినట్టే. నా కను పాప లాంటి వాడు నా కొడుకు, నా కూతురు, నా రక్తంలో కడగబడిన వాళ్ళు. ఇది గ్రహించావా? పక్కలు చెప్పి, ఇది గ్రహించావా అని. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. నువ్వెవరు అంటే ఆయన కొడుకు, నువ్వెవరో ఆయన కూతురు. పక్కలు చెప్పండి, ఆయన కొడుకు అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆయన కొడుకును ముడితే ఆయన ఊరుకుంటాడా? నిన్ను ముట్టిన వాడంటే తన కనుగుడిని ముట్టిన వాడితో సమానం అంట. నీకు కరోనా వస్తే ఆయన చూస్తా ఊరుకుంటాడా? నీకు క్యాన్సర్ వస్తే ఆయన చూస్తా ఊరుకుంటాడా? ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆ కాడి వెరక్కొట్టవే. నీకు ఇంత బోధించే వాక్యం, ఇలాంటి సంఘంలో తీసుకొచ్చా, ఇలాంటి అభిషేక ప్రార్థన చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నావు? నువ్వు కాడి ఎరగొట్టుకోవాలా? పక్కన 100 మంది కాడిని, 1000 మంది కాడిని ఎరగొట్టాలి. అది పరలోకం చూస్తుంది. నీకు వాళ్ళకి తేడా లేదా? లోకస్తుల వాళ్ళు, నువ్వు ఆయన కొడుకు, ఆయన కూతురువి. నీకేమని రైట్స్ ఉన్నాయి. నిన్ను ముడితే ఆయన కన్నుగుడ్డును ముట్టిన సమానం అంట. శ్రేష్టమైన వాక్యాలు పట్టుకో, ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దీవించబడ్డా నువ్వు రెడీగా ఉండాలి. ఇసాకులుగా అందరూ కిందకి వెళ్తున్నారు దరిద్రంలో, నువ్వు పైకి వస్తావు అంతే. యేసు నామములో చెప్తున్నా, కరువు నిన్ను ఆపలేదు, దరిద్రం నిన్ను ఆపలేదు, వ్యాధి నిన్ను ఏం చేయలేదు, సమస్య నిన్ను ఏం చేయలేదు. కాడి విరగొట్టుకునేవాడంటే ఆయనకి ఇష్టం. ఎందుకని ఆనాడే కాడి ఎరగొట్టాడంట, ఆనాడే శిలువలో శాపాన్ని కొట్టేశాడంట. పరలోకమందు నీ చిత్తం జరిగినట్టు భూమి ఎందు నీ చిత్తం జరుగును గాక. ప్రార్థించు, పొందుకో. అది ప్రభు చెప్పే మాట. నీ కుటుంబంలో గొడవలు ఎందుకు ఉంటున్నాయి? అంతకాలం ఎందుకు ప్రభు నమ్మి? నీ శరీరంలో వ్యాధులు ఎందుకు ఉంటున్నాయి? ఏనాడో ఆయన సిలువలో నీ వ్యాధిని అనుభవించేశాడు ఆయన. ఏమంటే అర్థం కాలే? ఒక కొడుకుని కాలేజీలో అడ్మిట్ చేశారు. ఓకే, అడ్మిషన్ తీసుకున్నారు, కాలేజ్ జాయిన్ చేశాడు, హాస్టల్లో పెట్టాడు డాడీ. అక్కడి నుంచి మనీ పంపిస్తాడు నెల. అరే ఫీజు కట్టేసాయి, ట్యూషన్ ఫీజు కట్టేసాయి, రూమ్ ఫీజు కట్టేసాయి, అలాగే నీకు కావాల్సిన ఇక్కడి నుంచి మళ్ళీ కాలేజీకి ఇంకో చోటకి వెళ్ళాలి కదా, దానికి వెళ్ళడానికి కూడా ఆటో ఫెయిర్ ఇలాంటివి కూడా పంపిస్తున్నాడు ఆయన. పంపిస్తూ ఉంటే మనోడు ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా ఖర్చు పెట్టేసి, ప్యాక్ ఆట ఆడేసి, తాగేసి మొత్తం తిరిగేస్తున్నాడు. మొత్తం ఖర్చు పెట్టేశాడు. అప్పులు అయిపోయాడు. వాళ్ళందరూ పట్టుకుని కట్టేశారు. ఎవరిని? ఈ కొడుకుని కట్టేశారు. అప్పులు ఇట్లా అయిపోయినాయి, మీ నాన్న కవర్ చేయమని. నాన్న ఊరి నుంచి వచ్చాడు, తెలిసింది. ఏంట్రా ఏం చేసావన్నాడు. డాడీ తప్పు అయిపోయింది, క్షమించు, ఇవన్నీ ప్యాక్ ఆడే ఫ్రెండ్స్తో కలిసి తాగేసాను, పాడు చేశాను. ముందు మందలించాడు,
తర్వాత కొడుకు కదా, పోగొట్టుకోవాలా, మొత్తం అప్పులన్నీ కట్టేశాడు, బాకీలన్నీ కట్టేశాడు. మళ్ళీ ఒక అదే ₹1,00,000 చేతిలో పెట్టాడు, ధైర్యంగా ఉండి సార్ మంచిగా మారిపోన్నాడు. అప్పులన్నీ కట్టేశాడు, మెస్సోడు ఫీజు కట్టేశాడు, హాస్టల్ ఫీజు కట్టేశాడు, ఆటో ఫేర్ కట్టేశాడు, కాలేజ్ ఫీజు కట్టేశాడు, అట్లా ల్యాబ్ ఫీజు కట్టేశాడు, యాన్యువల్ ఫీజు అన్నీ కట్టేశాడు ఆయన. అన్నీ డాడీ కట్టేసిన తర్వాత ఈ కొడుకు వెళ్ళి మళ్ళీ మెస్సోడి దగ్గరికి వెళ్ళి నేను కట్టేస్తానే, మీరు బాధపడకండి, నేను త్వరలో తీర్చేస్తానే అని అనాలా? సంవత్సరం సరిపడగా మొత్తం ఫీజులన్నీ కట్టేశాడు. వీడేం కట్టవసలా, ₹1,00,000 చేతులు పెట్టుకోరా అన్నాడు. అర్థనా? మళ్ళీ అర్థనా ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గత బాకీ ఎట్టకొట్టు తీర్చేస్తానే, ఏమనుకోకే, నేను చెప్పులు పాలిష్ చేసి అయినా సరే, బూట్లు కుట్టైనా సరే, నేను రోడ్లు ఊడ్చి అయినా సరే నీ బాకీ తీర్చేస్తా అనాలా? నాన్న కట్టేశాడు. అలాగే సిలువలో డాడీ కట్టేశాడు. దరిద్రతో నీకు సంబంధం ఏంటి? పక్కన చెప్పు, దరిద్రతో నీకు సంబంధం ఏంటి అని చెప్పు. ఆయన వ్యాధిని ఆనాడే సిలువలో నువ్వు పొందబోయే వ్యాధులు అంటండి, ఆనాడు పొందేసినవి కాదు, నువ్వు పొందబోయే ప్రతి వ్యాధిని ఆయన సిలువలో అనుభవించాడంట. ఇది నీకు అర్థమైతే డయాబెటిక్ దీర్ఘకాల వ్యాధి అండి, థైరాయిడ్ ఒక్కసారి వస్తే తిరగదండి, అది ఆగదండి, లైఫ్ లాంగ్ టాబ్లెట్లు వాటర్ జాగ్రత్త పడాల్సిందేనండి. బీపీ అది వస్తే ప్రాబ్లం అండి, హార్ట్కి కొంచెం ప్రాబ్లమేనండి అని చెప్పారు డాక్టర్లు. అదేనా? నువ్వు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి కాడి విరగొట్టవు. డాక్టర్ చెప్పింది గుర్తుపెట్టుకుని, డాక్టర్ గారు చెప్పాడు మానొద్దన్నాడు, అరికాల్లో తిమ్ములు వస్తాయి అన్నాడు, అప్పుడప్పుడు చక్కెర డౌన్ అయిపోతే నీరసం వచ్చేస్తున్నాడు, గోళీ వేసుకోమన్నాడు. నేను బీపీ పేషెంట్ని, నేను షుగర్ పేషెంట్ని, నేను థైరాయిడ్ పేషెంట్ని, నాకు ఆస్మా పేషెంట్ కాబట్టి చలిలో బయటికి వెళ్ళకూడదు, సైనస్ ఉంది కాబట్టి నాకు డస్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం నాకు, కనుక నేను కోల్డ్ తినకూడదు, నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆ డాక్టర్ చెప్పింది నమ్ముతున్నావు. డాక్టర్ చెప్పింది కరెక్టే, కానీ వాక్యాన్ని నమ్మాలా? నీ తరతరాల కాడిని, నీ తరతరాల వ్యాధిని, అదన్నా నువ్వు పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు ఏ వ్యాధి నీకు వస్తుందో ఆ వ్యాధులన్నీ ఆనాడే అనుభవించేసి సిలువలో గాయపరచబడి ఆ గాయాల్లో నీకు స్వస్థంది, వెళ్ళి ఆ మెడిసిన్ వేసుకుని క్లైమ్ చేసుకోమన్నాడు దేవుడు. నువ్వు ఆ గాయాన్ని తాకట్లా, మందుల షాప్కి వెళ్ళి మందు తెచ్చుకుంటావు, అది తగ్గిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, పెరిగిపోతే డాక్టర్ చెప్పాడు కష్టం అన్నాడు, చచ్చిపోతారంట. నన్ను ఇవాళ 10 మంది పరామర్శిస్తాక హాస్పిటల్కి వచ్చారంటే, ఎక్కువ మంది వచ్చారంటే సీరియస్ అనమాట. మమ్మీ డాక్టర్ గారు పక్కన రమ్మన్నారంటే నేను చచ్చిపోతాను కదా, నేను చచ్చిపోతాను, తినరా, నేను చట్టాగా చచ్చిపోతా కదా. గ్యారంటీగా 10 రోజులు కాదు, 6 రోజులు చచ్చిపోతావు. ఎందుకని? నువ్వు డాక్టర్ చెప్పిన మాట నమ్మేసావు, దేవుడు చెప్పిన మాట నమ్మట్లేదు, అది ప్రాబ్లం. ఆ టీవీ చూస్తావు, వైరస్ ఇన్ని లక్షలు పెరిగిపోయింది, అక్కడ అమెరికాలో 10 లక్షలు వచ్చిందంట, ఇన్ని కేసులు, ఇక్కడ ఒమిక్రాన్ కేసులు, ఈ కేసులు, అవి చూడగా నీ మనసు ఏమవుద్ది? అక్కడికి వెళ్ళిపోతావు, నాకు కూడా వచ్చేది, ఇది ఆగదు, నాకు వచ్చేస్తుంది, కొంచెం ఇక్కడ బాడీ పెయిన్ వచ్చింది, కొంచెం ఫీవర్లా కనిపించింది, అదే అపోలో హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవంట, యశోద హాస్పిటల్లో ఫుల్ అంట, సినిమా హాల్ ఫుల్ బోర్డు అన్నట్టుగా, అదన్నా హౌస్ఫుల్ అన్నట్టుగా, పలానా హాస్పిటల్లో నీకు నీలిమ హాస్పిటల్లో కూడా ఖాళీ లేవంట. నీ పరిస్థితి ఎక్కడ? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బయట నేను పడేసినట్టుగా, ఆ బెడ్ మీద నీ పక్కన ఇంకో కరోనా పేషెంట్ పెట్టినట్టుగా, ఒకే బెడ్ మీద 2 పేషెంట్లు, పక్కోటి చచ్చిపోతే నువ్వు కూడా అని చూసి చచ్చిపోయినట్టుగా, నీ ఫోటో ఒక దండేసినట్టుగా, నీ బాడీ ఎవరు ముట్టుకోకుండా జేసీబీ పట్టుకెళ్ళి గొయ్యితవి అందులో పూర్తి చేసి వచ్చేస్తున్నట్టుగా నీకు కల అవుతుంది. అడుంటాడు పక్కన చూపిస్తాడు, ఎవడో నీడ కెవ్వులు లేవుతావు అంతే, ఆ దెబ్బతో ఆట. ఈ అభిషేక ప్రార్థన ద్వారా నీ భయాల్ని, నీ సమస్యల్ని యేసు నామములో కాడి విరగొట్టబోతున్నారు ఈరోజు అనేకులు. నువ్వు చెప్పాలా, వాళ్ళు వేరు నేను వేరు, మరణమా నా మీద నీకు అధికారం, నన్ను ముట్టడం నా తండ్రి కన్నుగుడ్డును ముట్టిన వారితో సమానము. గట్టిగా ఇది ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఆడికి భయపడి. ఎందుకు తెలుసా? మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మత్తయి 4 చదువుకోండి. మత్తయి 4 అక్కడ యేసుప్రభు వారు బాప్టిజం తీసుకున్న తర్వాత అపవాది శోధించడానికి అరణ్యంలో తీసుకెళ్ళింది. అరణ్యంలోకి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు యేసుప్రభు వారు. ఎన్ని రోజులు? అందరూ చెప్పాలి, ఎన్ని రోజులు? 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు యేసుప్రభు వారు. 40 days అయిపోగానే సైతాన్ గడు వచ్చాడు, 3 బాణాలు వేసాడు. చాలా ఆకలితో ఉన్నావు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేస్తున్నాడు. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను. అపవాదిగాడు వాక్యం ఉపయోగించాడు, రాళ్ళను రొట్టెలుగా చేసి తినమని. అర్థమైందండి? ఇది వాక్యమే, ద్వితీయోపదేశకాండలో ఉంటుంది. దీన్ని వాడు ఉపయోగిస్తే యేసు ప్రభు రివర్స్ చేసి మనిషి రొట్టె వలన జీవించడం, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల, అంటే వాక్యముతో కొట్టాడు, రాయితో కొట్టలేదు ఆయన, కర్రతో కొట్టలే, కచ్చెట్టు తరివేతానలే, వాక్యాన్ని వాక్యంతో తిప్పి కొట్టాడు. నెక్స్ట్ ఇంకో శోధన,
అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయన తీసుకొని పోయి పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని 91 కీర్తన 10-11 వచనాల్లోన వచ్చును. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మళ్ళీ ఈయన ఏం చెప్పారు? మళ్ళీ వాక్యమే. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదంటే వాక్యం. నానా వాక్యం ప్రభువుకు తెలుసు కాబట్టి వాడు వాక్యం చెప్పడానికి ట్రై చేశాడు. ప్రభు రివర్స్ కొట్టి వాడు కాడి ఎరగొట్టి పారేశాడు. అందుకనే వాక్యం బాగా తెలియాలా. సైతాన్ని వాక్యముతో కొడితే నోరు మూసేస్తాడు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. వాక్యములో ఉన్నటువంటి వాక్కును తీసుకోవాలా. అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. అప్పుడు వాడికి ఆన్సర్ చెప్తావు. అప్పుడు వాడిని జయించి బయటకు వస్తావు. దీర్ఘకాలపు కాడుల్ని విరగొట్టేశాడు దేవుడు. నువ్వు నమ్మాలా. ఆనాడే సిలువ దగ్గర ఇరిగిపోయాను. ఓకే, నీవు ప్రభు నమ్మిన తర్వాత కొన్ని ఆయన ఎరగొట్టేశాడు, కొన్ని నువ్వు వెరగొట్టుకోవాలి. నీ విశ్వాసం బలపరచుకోవాలి. అందుకని అపోస్తలులు అడిగారు, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించు. అప్పుడు చెప్పాడు దేవుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం నుంచి, ఇదిగో ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడునుగా కానీ పడతారు. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ కాంటెస్ట్ మీకు అర్థం కావాలంటే 17 వచ్చిన నుంచి మీరు చదివితే ఇంక బాగా అర్థం అవుతుంది అనమాట. యేసు ప్రభువు దారి గుండా వస్తున్నారు. నీకు ఆకలేసింది. పైన చూశారు, అంజూరపు చెట్టు కనపడింది. ఆకలే కానీ కాయలు లేవు. ఇంకెప్పుడు నువ్వు కాయకుందు కాక అన్నాడు ఆయన. తక్షణమే ఏంటండి చెట్టు ఎండిపోయిందంట. తక్షణమే స్పాట్. యేసుప్రభువా ఇదేంటని శిష్యులు అడిగారు. ఒక సువార్తలేమో వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఎండిపోయింది ఉంటుంది, లోక సువార్తలో తక్షణం ఎండిపోయింది అంటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ప్రభు అన్నారు. ఈ చెట్టు జరిగిందని ఆశ్చర్యపోతున్నాను. మీరు సందేహపడుకోకుండా ఈ కొండను ఎత్తబడి సముద్రంలో పడును కాకుండా పడుతున్నాడు ఆయన. ఏంటి ప్రభు అంతే. మీరు ప్రార్థించినప్పుడు అడిగిన వాటిని ఎలా పొందిన నమ్మండి అన్నాడు దేవుడు. గట్టిగా చెప్పకూడండి. నువ్వు అడిగిన దాన్ని పొందినా నమ్ము. నమ్ముటి నీ వాళ్ళతో నమ్ము అని సమస్తము సాధ్యమే. మళ్ళీ చెప్పండి. డాష్ చెప్పట్ల నువ్వు సమస్తము అనా. నా అంత చదువుకోలేదు, పెద్ద ఉద్యోగం వస్తుందా? ఇవ్వగలడు దేవుడు. నాకు అంత కెపాసిటీ లేదు కానీ గొప్ప ఐశ్వర్యవంతుని అవ్వగలనా? ఇవ్వగలడు దేవుడు. నువ్వు నమ్మకంతో అడుగు. ఆత్మీయంగా బలపడు. అన్ని విషయాలు వర్ధిల్లినాడు దేవుడు. అన్న క్రానిక్ ఆస్మా అన్న 30 సంవత్సరాలు అన్న 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళకి ఆస్మా అయినా సరే ఏసునామాల కాడి ఇరిగిపోవాల్సిందే. ఎంతమంది అండి క్రానిక్ ఆస్మాతో వచ్చి ఇక్కడ స్వస్థపడ్డారు? తరతరాలుగా అమ్మమ్మకి ఆస్మా ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేస్తే అద్భుతంగా దేవుడు కాడి ఇరగొట్టి పారేశాడు, స్వస్థపడిపోయారు. నా తరతరాల కాడిని ఈరోజు విరగొట్టుకుని నేను దీవించబడాలా, అనేకులు దీవెనకరంగా మారాలి. ఈ రోజు నుంచి నా బిజినెస్లో, ఈ రోజు నుంచి నా హెల్త్ పాయింట్ ఆఫ్లో, ఈ రోజు నుంచి నా సమస్యలో నేను బ్రేక్ త్రూ చూడాలి. అది ఆశతో రావాలా. వాక్యాన్ని జుర్రుకోవాలా. అందుకే దావీదు అన్నాడు, జుంటె తేనెల దారాల కంటే మధురాతి మధురమైంది నీ వాక్యం అంటాడు. ఇది నీకు అందిందా నీ తరతరాల దరిద్రమేమో, నువ్వు బిలీనీరు అయిపోతావు. మిలీనీరు కాదు బిలీనీరు అయిపోతావు. ఇది పట్టుకోవాలా. తరతరాల కాడిని విరగొట్టాలి. లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పేసి నువ్వు ముగిస్తాను. తరతరాల వ్యాధులతో, తరతరాల దరిద్రముతో, తరతరాల ఖర్చుతో నాకు సంబంధం లేదు. తరతరాల కాడి విరగొట్టాలి. లేచిన పడు, ప్రార్థన చేద్దాం. ప్రభా దీర్ఘకాల కాడులను ఎలా విరగొట్టుకోవాలి ఈరోజు నాతో చెప్పావు. యేసు నామములో ఆ కాడి విరిగిపోవాలయ్యా, సహాయం చెయ్యండి. నీ ఆత్మతో నన్ను బలపరచండి, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. తరతరాలుగా జనరేషన్ కర్స్ తీసేయండి. యేసు రక్తము ద్వారా నా కాడిని విరగొట్టండి. నువ్వు బలిసినందువల్ల ఆ కాడి విరగొట్టబడదన్నావు ప్రభా. నేను విశ్వాసంలో బలవాలా. ఈ అభిషేకము ద్వారా నా సమస్యకు బ్రేక్ త్రూ దొరకాలి. షుగర్తో, బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నాను, పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధపడుతున్నాను, భయముతో బాధపడుతున్నాను. నన్ను క్షమించు, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. దరిద్రంతో, అప్పులతో, సొంతిలు లేక అయ్యా
బిడ్డలు పెళ్లి చేయలేక, లేదా నా పెళ్లి కాక, లేదా జాబు రాక, ప్రమోషన్ లేక, అద్భుతం జరగక, ఒక వాహనం కొనుక్కోలేక, ఎన్నో విషయాల్లో భర్త ప్రేమించక, లేదా భార్య లోబడక, పిల్లలు లోబడక, ఎన్నో కాడులు. యేసు నామములో ప్రతి కాడి ఈరోజు విరగొట్టబడాలి. చదివినా జ్ఞాపకం ఉండలేదు. యేసు నామములో ఆ మందమతనే కాడి విరగొట్టబడాలి. నా కుటుంబం మీద నా దరిద్రమైన కాడి, వ్యాధులైన కాడి, సమస్యలైన కాడి, ఆర్థిక ఇబ్బందులైన కాడి, మానసిక ఒత్తిడిన కాడి విరిగిపోవాలా. నజరేయుడైన యేసు నామములో ఈ కాడి విరిగిపోవాలి. ఈరోజు యేసు నామములో నా భర్త మారాలి, నా బిడ్డ మారాలి, అద్భుతాన్ని చూడాలి, బిజినెస్లో అభివృద్ధి చూడాలి. అయ్యా, ఆర్థిక విషయాలు అభివృద్ధి, అప్పులనే కాడి విరిగిపోవాలి. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. ఆమేన్, ఆమేన్.